హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రియ దేవుని ప్రజలారా, యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఈరోజు బాప్తిసం ఇచ్చు యోహాను గురించి కొన్ని మాటలు మనము ఈరోజు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నామానికి స్తోత్రములు. లూకా సువార్త 1వ అధ్యాయము 13 చూద్దాం. 13వ వచనము. అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చాలు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, మరి ఆ కాలంలో జకరియా, ఎలిజబెత్, జకరియా ఒక సేవకుడు, దేవుని సేవకుడు. తన వంతు చొప్పున ప్రతిసారి తను దేవునికి ధూపం వేస్తూ యాజక ధర్మము నిర్వర్తిస్తున్నటువంటి ప్రవక్త ఆయన జకరియా. ఎలిజబెత్ ఆయన భార్య. వారికి కూడా పిల్లలు లేరు. వారు వృద్ధాప్యంలో ఉన్నారు, మంచి వృద్ధాప్యంలో ఉన్నారు. అయినను విశ్వాసముతో వారు దేవునిలో నడుస్తూనే ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టకుండా తన వంతు చొప్పున యాజక ధర్మం నిర్వర్తిస్తున్నాడు జకరియా. ఆ కాలంలో ఆయన యాజక ధర్మం నిర్వర్తిస్తున్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక దూత కనబడి, జకరియా నీకు ఒక కుమారును దేవుడు ఇవ్వబోతున్నాడు, నీవు ఒక కుమారుని కందువు, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అని ఆ దూత జకర్యాతో మాట్లాడింది. హల్లెలూయా. కాబట్టి ఈ మాట విని యోహాను జకర్యా తన యాజక ధర్మం నిర్వర్తిస్తున్నాడు. ఏమైంది చూద్దాం. 17వ వచనం చదవండి. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్కయు ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. హల్లెలూయా. చాలు. చూడండి, ఇక్కడ యోహాను గురించి ఇక్కడ వాక్యము ఏమి చెప్తున్నది చూడండి. ఈ యోహాను ఏం చేస్తారట? తండ్రుల హృదయము, పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను, ఆయత్తపడినంటే ప్రభువు కొరకు ఆశపడి ఉన్నటువంటి ప్రజలను, ఎదురు చూస్తున్నటువంటి ప్రజలను, మెస్సయ్య ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రజలను ఈయనట అనుసరించు తిప్పి
ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై. హల్లెలూయా. ఏం చేస్తారంటే ఆయన ప్రజల కొరకు, ప్రభువు కొరకు ఆశ పెట్టుకొని ఉన్నటువంటి ఆ ప్రజలను ప్రభువు తట్టు తిప్పుట కొరకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై. హల్లెలూయా. ఈ యోహాను ఎటువంటి వ్యక్తిగా పుడతాడంట? ఆయనలో ఎవరి ఆత్మ ఉంటుందంట? ఏలియా యొక్క ఆత్మ ఉంటుందట. ఏలియాకున్న శక్తి ఉంటుందట. హల్లెలూయా. మరి ఇటువంటి పుత్రుడు మరి దేవుడు ఎవరికి ఇచ్చిండు? జకర్యాకి ఇచ్చిండు, ఎలిజబెత్కి ఇచ్చిండు. హల్లెలూయా. మరి అప్పుడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళుచు. ఎవరికి ముందు? యేసయ్యకు ముందుగా. యేసయ్యకు ముందుగా ఆయన నడుస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ మరి యేసు ప్రభు యొక్క త్రోవలను సరళము చేయడానికే ఈ యోహాను ఏలియా ఆత్మతోనూ ఏలియాకు ఉన్నటువంటి శక్తితోనూ పుట్టినటువంటి పుత్రుడు ఈ యోహాను. హల్లెలూయా. చూడండి, మరి ఈయన వలన ఏమవుతుందట? కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. హల్లెలూయా. ఎవరికి? తల్లిదండ్రులకు. ఇటువంటి పుత్రుడు లేక పుట్టినటువంటి పుత్రుడు, వరపుత్రుడు అంటే ఎంత సంతోషం ఉంటుంది ఆ తల్లిదండ్రులకు. చాలా సంతోషం కదా. యేసు ప్రభు వారికి ముందుగా తను మార్గం సిద్ధపరచడానికి పుట్టిండు అంటే, దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు ఆయన ఆయత్తపరిచి సిద్ధపరచడానికి పుట్టిండు అంటే వారికి ఎంత సంతోషము చూడండి. మరి ఈ యోహాను మరి ఏమైందో చూద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. చాలు. హల్లెలూయా. చూడండి, ఏలియా యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి, శక్తి కలిగిన వ్యక్తి అవిధేయులను విధేయులుగా నీతిమంతులుగా చేయడానికి పుట్టినటువంటి వ్యక్తి. మరి ఈ యోహాను జైల్లో పడ్డాడట. చూడండి, ఆయన చేసిన నేరం ఏం లేదు ఇక్కడ. ఆ రాజుకు, హేరోదు రాజు ఒక తప్పు చేసిండు. ఏం తప్పు చేసిండు? ఆ రాజు యొక్క సహోదరుని భార్యను, హేరోదియను తను ఉంచుకున్నాడు. ఇది ఆయన చేసిన తప్పు. దాన్ని ఈ యోహాను, ఈయన ప్రవక్త కాబట్టి ప్రవక్త హెచ్చరించిండు. రాజా, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది తప్పు అని హెచ్చరించినందుకు రాజు యోహాను పట్టుకొని లోపలేసేసిండు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము కొంచెం ఆలోచన చేయాలా. చూడండి, మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మలో మనము ఎదగకపోతే కొన్ని సమస్యలు వచ్చేస్తాయి. ఇలాగనే ఎదగకపోవడం వలన అవిశ్వాసం వస్తుంది, అవిధేయత వస్తుంది. దీని వలన ఆ మనిషి, ఆ వ్యక్తి డౌన్ అయిపోతాడు. ఇక అంటే తనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని
బయటికి తేలేకపోతాడు ఆయన. చూడండి ఏలియా, మరి పాత నిబంధనలో ఏలియా మరి అప్పుడు కూడా ఆహాబు రాజు యెజబేలు స్త్రీ అంటే రాణి, యెజబేలు రాణి మరి ఏలియాను పట్టుకోవడానికి మరి సైన్యాన్ని పంపినప్పుడు ఏలియా దొరికిండా? దొరకలే. రాజుకు దొరికిండా? దొరకలే. ఏలియా తప్పించబడ్డాడు, ఎవరికి దొరకలే. ఇక్కడ ఉన్నాడు ఏలియా అంటే అక్కడికి పోయేవారు, అక్కడి నుంచి అక్కడ ఉన్నాడు ఏలియా. మరి ఏలియా కొరకు మనం ఇంతకుముందు వాక్యంలో చదువుకున్నాము. మరి ఏలియా కొరకు తిరగని ఊరు లేదు, వెతకని పట్టణము లేదు, రాజ్యము లేవు. నాయన నువ్వు ఇక్కడున్నావు అక్కడున్నావు చెప్పు అంటే మేము పోయి వచ్చారు, నువ్వు ఇక్కడ ఉండవు అని ఆ రాజు యొక్క మంత్రే చెప్తాడు ఆయన. అంటే ఏలియాను తప్పించినటువంటి దేవుడు తప్పించడం లేదా ఏలియాను? రాజుకు దొరికిండా? దొరకలే. మరి ఈ యోహాను ఎవరి ఆత్మ కలిగిన వాడు? ఏ ఆత్మతో పుట్టిండు? ఏలియా ఆత్మతో పుట్టిండు. మరి ఏలియా శక్తితో పుట్టిండు. ఏలియా ఆత్మ, ఏలియా శక్తి కలిగిన వ్యక్తి తప్పించుకోవాలన్నా వద్దా? తప్పించుకోవాలి. అంటే ఇక్కడ యోహాను ఎదగలేదు, ఆత్మలో ఎదగలేదు, ఎక్కడో పడిపోయాడు, అవిధేయతలో పడిపోయాడు, అవిశ్వాసములో పడిపోయాడు, అవిశ్వాసంలో పడిపోయాడు. మరి ఎలాగ పడిపోయాడో చూద్దాం ఒక మాట. ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయం తీయండి. తీసినవా? 2వ వచనం, 11వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఇక్కడ యోహాను తన శిష్యులను పంపించి ఇక్కడ యేసు ప్రభువుకి అడుగుతున్నాడు. ఇక్కడ ఆయనేమో జైల్లో ఉన్నాడు, శిష్యులను పంపించి ఏమడుతున్నాడు? ఇక్కడ 2వ వచనంలో క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, ఎక్కడ ఉన్నాడినా? చెరసాలలో ఉండి యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు విన్నాడట. ఆయన విని ఏమంటున్నట? రాబోవు వాడవు నీవేనా. హల్లెలూయా. అంటే యోహాన్లో ఏమొచ్చేసింది? అవిశ్వాసం వచ్చేసింది. అవిశ్వాసం వచ్చేసింది, అవిధేయత వచ్చేసింది. దాని వలన యోహాను ఎదగకుండా ఆ జైల్లో పడ్డాడు. ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి ఎలా ఉండాలి? ఏలియా లెక్కనే ఉండాలి కదా, అవునా కదా? డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడా కాడా? అవుతాడు. మరి డాక్టర్ కొడుకు డాక్టర్ అయినప్పుడు మరి ఏలియా ఆత్మ కలిగి పుట్టిన వ్యక్తి ఏలియా లెక్క తప్పించుకోవాలా వద్దా? ఎదగకపోతే వచ్చేటువంటి సమస్యలు ఇవే, ఇరుక్కపోతాము. అందుకే ఆత్మలో ఎదగాల, వాక్యములో ఎదగాల, ఈ రెండిట్లో ప్యారలల్గా ఎదగాల. ప్యారలల్గా ఎదగకపోతే సమస్యల్లో ఇరుక్కపోతాం, ఏమవుతుందో తెలియదు. ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాసం ఉంటాం, చర్చికి పోతూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాము, కానీ ఎక్కడో మనము పప్పులో కాలేస్తాము కాబట్టి పడిపోతూ ఉంటాం, సమస్యలు వస్తాయి. ఇదేంది అర్థము కాదు. అందుకే ప్యారలల్లో ఎదగాల, మనం ఆత్మలో ఎదగాల, వాక్యములో కూడా ఎదగాల. ఈ రెండు కలిసి నడుస్తేనే, చూడండి, 2 కాలమే నడుస్తున్నామో 1 కాలమే నడుస్తున్నాం. మనం ఎలా నడుస్తున్నామో, దేవుడు మనకి ఎన్ని కాళ్ళు ఇచ్చాడు? 2 కాళ్ళు ఇచ్చిండా లేదా? 2 కాళ్ళు ఇచ్చాడు.
2 కాళ్ళు నడుస్తానా, 1 కాళ్ళు నడుస్తానా, జంప్ చేసుకుంటా. బ్యాలెన్స్ చేసుకుంటా. అందుకే దేవుడు వాక్యం ఇచ్చిండు, వాక్యంతో పాటుగా తన ఆత్మను కూడా ఇచ్చిండు, పరిశుద్ధాత్మను కూడా ఇప్పుడు. కాబట్టి వాక్యంలో ఎదగాల, నువ్వు ఆత్మలో కూడా ఎదగాల, రెండిట్లో ఎదగాల. ప్యారలల్గా బండి నడుస్తేనే నువ్వు ఎదుగుతావు, లేకపోతే ఎదగలేము. చూడండి, ప్రతిదానికి ఇప్పుడు వ్యవసాయందారుడు వ్యవసాయం చేయడానికి 2 ఏళ్ళు కడతాడా, 1 ఎద్దు కడతాడా? 2 ఏళ్ళు కడతాడు, అవునా కదా? ఇప్పుడు ట్రైన్ నడుస్తుంది, 2 పట్టాలు నడుస్తుందా, 1 పట్టాలు నడుస్తుందా? 2 పట్టాలు ఉంటేనే కదా చక్కగా నడిచేది ట్రైను. అలాగే మనము కూడా ఈ 2 ఆటలో ఎదగాలి, మనం ఈ 2 ఆటలో ఎదగాలి. మరి ఇక్కడ యోహానుకి ఏమొచ్చిందంట? అవిశ్వాసం వచ్చేసే, నువ్వేనా అసలు అంటే ఏమనుకుంటాడు? యేసుప్రభువును గుర్తించకుండా, అద్భుతాలు నమ్మకుండా అవిశ్వాసం వచ్చేసి, ఏంది నేనేమో జైల్లో కూర్చున్నా, మరి నిన్ను తప్పించాలి కదా నన్ను, ఈయన అసలు దేవుడేనా, ఈయన మెస్సయ్యేనా, నేను ఆయన త్రోవ సరళ చేయడానికి నేను వచ్చినా, మరి ఏంది నా గతి, నేను చెరసాలో పడిపోయినా అని తనలో తను అనుకుంటూ యేసు ప్రభువును అనుమానిస్తున్నాడు ఇక్కడ, తను ఎదగకుండా. అవునా కదా? కాబట్టి చెరసాల్లో రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. హల్లెలూయా. ఎవరిని పంపాడట? తన శిష్యులను పంపించిండట. అయ్యా నువ్వేనా, ఏంది నా పరిస్థితి, మరి నేనేమో ఎడ కూర్చున్నా, మరి ఏంది నా పరిస్థితి అని అసలు నువ్వేనా డౌట్ వచ్చేసింది ఇక్కడ. చూద్దాం ఇంకొక మాట. ఇదే మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్ళలో బాప్తిజం ఇచ్చుచున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? యోహాన్ అంటున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటున్నాడు ఇక్కడ. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిజం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యోహాను భక్తుడు, బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను యేసు ప్రభువు గురించి చెప్తున్నాడు. నేను మీకు ఖాళీ నీతి నిమిత్తం మీకు నేను బాప్తిజం ఇస్తున్నా, నా వెనుక వస్తున్నటువంటి వ్యక్తి యేసయ్య అనే వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకు కూడా నేను పాత్రుడను కాను. ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిజం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నదని చెప్పేసి ఎవరంటున్నారు యేసు ప్రభు గురించి? ఇదే యోహాను చెప్పిండు కదా. ఇదే యోహాను యేసు ప్రభువు గురించి ఇంత విశ్వాసముగా మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వేనా అంటున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చెరసాల్లో కూర్చొని ఏమంటాడు? అయ్యా నువ్వేనా అసలు, ఇంకోళ్ళ కొరకు ఎదురు చూడాలనా అంటున్నాడు ఇక్కడ. అంటే ఏమైపోయింది? మొదటి విశ్వాసము పడిపోయింది, క్రమంలో లేవనుకో. మొదట క్రమంగా ఉంటాం. యేసుప్రభు నమ్మిన కొత్తలో చాలామంది హుషారుగా ఉంటారు, ఏదంటే అది చేస్తారు. ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చారు, మెల్లగా టైర్ పంచర్ అయినట్టు అయిపోతుంది, చిన్న రంధ్రం పడుతుంది టైర్కు. ఇక మెల్లమెల్లగా గాలి దిగిపోతూ ఉంటుంది, మెల్లమెల్లగా అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. విశ్వాసం తగ్గిపోతుంది, విధేయత తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఒకటి తగ్గిపోయి ఏమున్నది దేవుడు ఏం చేస్తాడు అనుకుంటాం మనం. ఇక
ఈ స్థాయికి దిగజారుస్తుంది అపవాది. చూసిండ్రా, ఇంత గొప్ప విశ్వాసము కలిగిన వ్యక్తి ఏమైపోయాడు? ప్రవక్త. మళ్ళా బాప్సం ఇచ్చే వ్యక్తి ప్రవక్త. నువ్వేనా ఇంకోళ్ళ కొరకు చూడాలని ఏమంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ మాటలు ఆయన చెప్పిండు కదా. పరిశుద్ధాత్మను అగ్నిలోను బాప్సం ఇచ్చే వ్యక్తి ఆయన. ఆయన చెప్పులు మోయట కూడా నేను యోగ్యుడను కాను అంటున్నాడు అక్కడ ఆయన. మరి ఇటువంటి యోహాను మరి చెరసాల్లో పడిపోయి నువ్వేనా అంటున్నాడు. చెరసాల్లో పడడానికి కారణము అవిధేయత. అవిధేయత చాలా డేంజర్. అల్ప విశ్వాసం. ఎందుకు డేంజర్? అసలు ఈయన ఏం చేయాలి అసలు చెప్తా, మీకు కొన్ని మాటలు చెప్తా. చూద్దాం ఇక్కడ ఏం జరిగింది, ఇంకోటి కూడా చూద్దాం. కంటిన్యూషన్ చదవమ్మా. 3వ అధ్యాయము 3వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. ఇక్కడ కొంచెం మీకు అర్థమవుతుంది. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. ఇక్కడ ఎవరి దగ్గరకు వచ్చినట్ట? యేసు ప్రభువారు యోహాను దగ్గర. ఆయన కూడా మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి మరి నేను దేవుణ్ణి కదా అని ఆయన డిఫరెంట్గా బిహేవ్ చేయలే యేసు ప్రభువారు. ఆయన కూడా శరీరంలో ఉన్నాడు కాబట్టి మరి ఆయన కూడా యథాప్రకారంగా పద్ధతిగా మరి యోహాను బాప్తిజం ఇస్తున్నాడు కాబట్టి యోహాను దగ్గరకు వచ్చి, యోహాను నాకు నువ్వు బాప్తిజం అంటున్నాడు. ఇక్కడ చదువుదాం. అందుకు యోహాను నేను నీ చేత బాప్తిజము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను కాను. ఒక నిమిషం చూసిన ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యం మనం గమనించాల. మరి ఇదే యోహాను అక్కడ అలాగా మాట్లాడిండు, ఇక్కడ ఇలాగ ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా ఏంది నువ్వు, నేను నీ చేత బాప్తిజం పొందుకోవాలి యేసయ్యా, నేను నీకు ఇవ్వడం ఏంది యేసయ్యా అంటున్నాడు. ఇక్కడ చూసిందా మొదటి ప్రేమ ఎలాగుందో, మొదటి విధేయత ఎలాగుందో, మొదటి గౌరవం ఎలాగుందో. కాబట్టి మనము మొదట క్రీస్తులోకి వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఉన్నామో జీవితాంతం అదే విధంగా కొనసాగాల. హల్లెలూయా. లేకపోతే పంచర్ అయిపోతుంది టైరు. అపవాది గాలి తీసేస్తాడు, గాలి తీసేసి ఎక్కడో పడేస్తాడు. ఈ మధ్యలో జరుగుతాయి ఇటువంటి ఇబ్బందులు కొన్ని వస్తాయి. అందుకే గమనించి మనం ఎలాగ ఉన్నామో అలాగే నడవాల. చదవమ్మా ఇప్పుడు. యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. హల్లెలూయా. ఒక్క మాట చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు మాట ఎలాగుంది చూసిందా? ఇప్పుడు యోహాను దేని కొరకు బాప్తిజం ఇస్తున్నాడు? నీతి నిమిత్తం. అవునా కదా? నీతి నిమిత్తం ఆయన ప్రజలకు బాప్తిజం ఇస్తున్నాడు కాబట్టి యేసు ప్రభువారు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? ఇది ఇలాగ జరగనిమ్ము, నీతి నిమిత్తము ఇలాగ జరగనిమ్ము అంటూ ఏమంటున్నాడు ఇక్కడ? ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగియున్నది. హల్లెలూయా. అంటే యేసు ప్రభువారికి మొదలు తెలుసా తెలియదా? ఆయన మార్గము సరళము చేయడానికే యోహాను పుట్టిండన్న సంగతి యేసు ప్రభు తెలుసా తెలియదు? తెలుసు. అందుకే యేసు ప్రభువారు కలుపుకుంటున్నాడు. మనకు అంటున్నాడు ఇక్కడ, మనకు ఇది తగినది కానీ అంటున్నాడు. అంటే యోహాన్లో ఉన్నటువంటి అభిషేకాన్ని, ఆత్మను గుర్తించిన లేదా యేసయ్య? కానీ యోహాను ఏమైపోయాడు? తర్వాత అవిశ్వాసంలోకి వచ్చేసిండు, అవిధేయతలోకి వచ్చేసిండు. కాబట్టి దేవుని ప్రజలారా, మనము విశ్వాసంలో ఎదగాల. అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. వస్తుంది ఎక్కడో ఒక్కడ పని జరగకపోతే, ఇబ్బందులు వస్తే
ఏమో దేవుడు ఉన్నాడా లేడా, ఏంది ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత చేస్తున్నా, నాకు ఏమీ జరగట్లేదు అని వచ్చేస్తుంది అవిశ్వాసం. అపవాది చేసే పని అది. కానీ మనము విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగాలి, ముందుకు నడవాలి మనం. చదవమ్మా, ఇంకో మాట చదువు, కంటిన్యూషన్. అయితే నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చెను, కనుక అతడు అలాగా కానిచ్చెను. హల్లెలూయా. ఏమిచ్చినట? యేసు ప్రభువారు యోహాను చేత బాప్తిసము పొందుకున్నాడు. హల్లెలూయా. చూద్దాం ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. చదవమ్మా. ఎక్కడ నుండి? 16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. హల్లెలూయా. ఎవరు చూసిండ్రు? యోహాను. యేసు ప్రభువారు యోహాను చేత బాప్తిసము తీసుకొని నీళ్ళలో నుండి బయటికి రాగానే ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపములు ఆయన మీదికి రావడము ఎవరు చూసిండ్రు? యోహాను చూసిండట. హల్లెలూయా. చూడండి, ఇన్ని చూసిన వ్యక్తి ఏమైపోయిండు? పడిపోయిండు. అవిశ్వాసం. కొంచెం అవిశ్వాసం ఉన్న చూడండి, అమృత భాండములో విషము చుక్క కొంచెం వేసినా మొత్తం పాడైపోతుందట. అవునా కాదా? పాలు, గిన్నెడు పాలల్లో ఒక చిన్నది ఏదైనా పడితే, ఒక చిన్న నిమ్మరసమో పులుపో గిలుపో ఏదైనా అంటే ఏమవుతుంది? పాడైపోతుంది. చూసిందా? విశ్వాస యాత్రలో అవిశ్వాసము డేంజర్, అవిధేయత డేంజర్, నిర్లక్ష్యము డేంజర్. నిర్లక్ష్యం వచ్చే దేవుడు మాట చెప్పిండా, ఆ మాట ప్రకారంగానే నడవాల. నిర్లక్ష్యము చేసినవా దానికి శ్రమ వచ్చేస్తుంది, దానికి తోడుగా శ్రమ వచ్చేస్తుంది. అందుకే ఈ యాత్రలో మనము కరెక్ట్గా నడవాలి మనం. అందుకే యేసుప్రభువు ఏమంటాడు? అటు ఇటు చూడకు నువ్వు అంటాడు. నువ్వు అటు ఇటు చూడకు, చక్కగా చూడు, నా వంకే చూడు, అటు ఇటు చూడకు అంటాడు. కుడికి కానీ ఎడమము కానీ నువ్వు తిరగకూడదు అంటాడు. చక్కగా నడువు అంటాడు. అందుకే చూసిన ఇంత గొప్ప ప్రవక్త ఏలియా ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, ఆయన శక్తి కలిగినటువంటి వ్యక్తి అవిధేయతలకు వచ్చేసిండు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆయనకు అర్థము కాలే. ఇక్కడ ఏం చేయాల్సింది ఈ యోహాను? ఎప్పుడైతే ఇవన్నీ చూసిండో ఈ యోహాను వెంటనే తన మినిస్ట్రీని యేసయ్యకు అప్పచెప్పాల్సింది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయలే ఈయన? అయ్యా నువ్వు వచ్చినావు కదా, నేను సరళం చేసిన, అయిపోయింది నా డ్యూటీ, ఇక వాటికి నీ ఎంబడి నేను ఉంటా అని యేసు ప్రభుతో నడవాల్సినటువంటి యోహాను ఆయన శిష్యులందరూ కలిసి యేసు ప్రభుతో నడవాలి. అసలు నడవకుండా ఈయన సైడ్ అయిపోయిండు. సైడ్ అయిపోయి ఏమైపోయాడు? అవిధేయతలకు వచ్చేసిండు, అవిశ్వాసంలోకి వచ్చి. అందుకే జ్ఞానం కలిగి నడవాల. జ్ఞానంగా ఎక్కడ నీకు మిరాకిల్ జరుగుతుంది, ఎక్కడ అద్భుతం జరుగుతుంది, ఎక్కడ నీకు నెమ్మది ఉన్నది, ఇది గ్రహించి నువ్వు అక్కడనే ఫాలో కావాలి. అక్కడనే ఫాలో కావాలి. అలా ఫాలో కాకపోతే ఏమవుతుంది? సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఇన్ని చూసిన వ్యక్తి ఏం చేయాలి? వెంటనే ఆయన మనసు మార్చుకొని ఆయన శిష్యులను పట్టుకొని యేసయ్యతో నడిచేది ఉంటే యోహాను లైఫ్ వేరే ఉండేది. హల్లెలూయా. యోహాను జీవితమే వేరే ఉండేది. అలా చేయకుండా ఆయన సపరేట్ అయిపోయి, ఆయన సపరేట్ మినిస్ట్రీ అయిపోయింది, ఈయన మినిస్ట్రీ చిన్నది అయిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే యోహాను అవిశ్వాసంలో పడిపోయిండు, జైల్లో పడిపోయిండు, ఆత్మీయతలో ఎదగలే, ఇక జైల్లో పడిపోయిండు, ఆఖరికి శిరఛేదనము చేయబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంలో నడవాలా,
అవిధేయత వచ్చేసింది, అవిశ్వాసం వచ్చేసింది యోహాను. కాబట్టి ఆయన జీవితం అర్ధాంతముగా ముగిసింది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, మనము విశ్వాసంలో ఎదగాలి. కొన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, నిందలు, అపనిందలు వస్తాయి. దాన్ని భరిస్తూ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆత్మలో ఎదుగుచు, వాక్యంలో ఎదుగుచు, మనకు వచ్చిన ప్రతి సమస్య నుండి మనం బయటపడి దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.